గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి తరపున తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అయితే ఇంకా వార్తల్లోకి వెళ్తే వార్తల్లోని ముఖ్య అంశాలు: విద్య వైద్యం ప్రభుత్వ ప్రాధాన్యత, ఎన్ని నిధులైనా కేటాయిస్తాం, గతంలో సీఎంఆర్ఎఫ్ అవకతవకలు. సీఎంఆర్ఎఫ్లో సీఎం రిలీఫ్ ఫండ్ల చాలా అవకతవకలు జరిగినాయి. దాని మీద కేసులు కూడా అయినాయి. రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకున్నారు. ఫండ్ కని పెట్టుకోవాలి, తెచ్చుకోవాలి, ఇష్టారీతిలో వాడుకున్నారు. అయితే ఇష్టారీతిన దుర్వినియోగం కేసులు కూడా పెట్టినాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వాస్తవం ఇది. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అని చెప్పేసి హాస్పిటల్లో ఇబ్బందులు అవ్వడం, మాకు ఇంత బిల్లు అయింది, ఇంత అయింది, ఎంతో కొంత వస్తుంది అంటే హాస్పిటళ్ళల్లో ఉత్తగానే బిల్లులు తెచ్చి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొని పోయారు. తెలంగాణ ప్రజల సొమ్ము ఆ రకంగా దోసుక తిన్నారు. కాబట్టి అటువంటి జరగకుండానే చూస్తున్నాము. ఎంతసేపటికి మంచి జరగాలి ప్రజలందరికీ అనే ఉద్దేశంతోనే చెప్తున్నారు. ప్రజాప్రభుత్వంలో ఆన్లైన్లోనే నిర్వహణ, టీచింగ్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ పేషెంట్లు. ఎస్, టీచింగ్ హాస్పిటల్స్ అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉంటాయి, అందులో డాక్టర్లు ఉంటారు. అయితే దానికి ఏం చేస్తారంటే ఆరోగ్యశ్రీ పేషెంట్లని పంపించాలి. అక్కడ ఆరోగ్యశ్రీ పెడితే ఏంటంటే వాళ్ళకు కూడా డాక్టర్లను పెట్టుకుంటారు యాజమాన్యం. దాంతోపాటు వైద్యం కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే హాస్పిటల్స్ వాళ్ళకు కూడా పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడ కొత్త విద్యార్థులు కూడా ట్రైన్ అవుతుంటారు సీనియర్ డాక్టర్లతోని. ఇది బాగుంటుంది. అంటే ఇటువంటి ఆలోచన రావాలి. ఎందుకంటే ఏం నేర్చుకుంటున్నారు విద్యార్థులు, ఎట్లా నేర్చుకుంటున్నారు అనేది ఆలోచన చేస్తే పేషెంట్లు ఉండాలి కదా. ఇప్పుడు మెడికల్ కాలేజీలలో పేషెంట్లు ఉండాలి. పేషెంట్లు ఉండాలంటే డాక్టర్లు కూడా ఫుల్ అవైలబుల్ ఉన్నప్పుడు పేషెంట్లను పంపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో డాక్టర్లు కూడా ప్రతి మెడికల్ కాలేజీలో అందరు డాక్టర్లు ఉండాలి. దాంతోపాటు ఇక్కడ ఆరోగ్యశ్రీ పేషెంట్లు కూడా వెళ్ళాలనే విధంగా ఆలోచన చేస్తున్నారు. హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసం గ్రూప్ 1 ఆఫీసర్లు, విదేశాల్లో పనిచేసే డాక్టర్ల కోసం ప్రత్యేక వెబ్సైట్, నిమ్స్లలో ఎల్ఓసీలు. మంత్రి దామోదర రాజనరసింహ సోషల్ డాక్టర్, పేదల కష్టాలపై సంపూర్ణ అవగాహనతో మార్పులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి. విద్య వైద్యం చెప్పారు కదా. ఇప్పుడు హాస్పిటల్లోనేమో అట్లా. ఎందుకంటే ప్రతి ఒక్క ఎవరైతే పేదలు ఉంటారో, కుటుంబాలు ఉంటాయో అక్కడ నుంచి అయితే పేదరికంలో మూలుకొద్దు, పేదరికాన్ని తరిమి కొడదాము, తెలంగాణలో పేదరికం లేకుండా చెయ్యాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఫస్ట్ పేదరిక నిర్మూలన ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? అంతో ఇంతో మనం చదువుకోవాలి. ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది చదువు ఫ్రీగా ఉండాలి. ఆ చదువు కోసం ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఎన్ని వసతులు ఏర్పాటు చేయాలనో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాడు. దాంతోపాటు నెక్స్ట్ ఏంది? వైద్యం. ఏదన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఆ కుటుంబము ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా ఉండడం కోసమే ఆరోగ్యశ్రీ పెట్టిర్రు. ఆరోగ్యశ్రీతో పాటు మిగతా ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవాలి, డాక్టర్లను పెట్టి మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా విచ్ఛిన్నం అయిపోయారు అనుకో, మళ్ళీ ఇక్కడ చదువులు ఆగిపోతే వాళ్ళ భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోతుంది. అందుకనే ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇది పేదల ప్రభుత్వం, పేదల కోసం పనిచేస్తున్నాం అన్నట్టుగా ప్రతిదీ ఏంటంటే ఇప్పుడు విద్యాశాఖల వాళ్ళకు భోజనం కానుంచి, అల్పాహారం కానుంచి. ఎందుకంటే కొంతమంది అన్నం వండలేదు, ఏం పోతావు, ఇంట్లో కూర్చో, ఇవి లేవు అవి లేవు అన్నీ చెప్తుంటారు. ఇవన్నీ కాకుండా మధ్యాహ్నం భోజనము, పొద్దుగాల టిఫిన్లు, పాలు ఇవి ఇచ్చుకుంటా 12th వరకు స్కూల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది 10 వరకు చదివించి బంద్ చేపిద్దామన్న ఆలోచనతో కొంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు, 12 వరకు పెట్టారు అనుకో, ఇక ఎట్లయినా 12 వరకు చదువుతారు. చదివినాక తర్వాత వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ఇంకేముంది, ఒక డిగ్రీ చదివితే అయిపోతుంది. కానీ ఆ డిగ్రీ చదువుతారు, ఉద్యోగాల కోసం పోటీ పడతారు. లేదా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఈజీగా వస్తాయి డిగ్రీ కంప్లీట్ చేస్తే. మంచి కంపెనీలలో ఉద్యోగాలు వస్తాయి. మంచిగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని పోషించుకునేంత స్థాయి సంపాదించుకోగలుగుతారు. అయితే ఇవి ఉద్యోగాలు రావాలి అంటే ఏం చేయాలి? పెట్టుబడులు సాధించాలి, పెట్టుబడులు తెప్పియాలి ఏంటంటే రాష్ట్రాన్ని మంచిగా చేయాలి, అభివృద్ధి పదంలో దూసుకుపోయేటట్టు చేస్తే పెట్టుబడులు కూడా వరుసగా లైన్లు కడతాయి. అందుకనే మూసీ సుందరీకరణ చేసినాక ఇక్కడ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, వాళ్ళ కోసం భూములు కేటాయించాలి, వాళ్ళకు వసతులు కల్పిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఏకకాలంలో అన్నీ ఒకటే రోజు కావాలంటే కావు. కాబట్టి మూసీ సుందరీకరణ, ఇటు స్కూల్స్, ఏ వింగు కా వింగు చేసుకుంటూ వస్తున్నాడు. లాస్ట్కి వచ్చేసరికి ఫైనల్గా అన్నీ అందుబాటులోకి వచ్చినాక అప్పుడు తెలంగాణ ఎట్లా కనపడుతుంది అంటే
ముస్తాబైన పెళ్లి కూతురు ముస్తాబైతే ఎట్లా కనిపిస్తుందో మంచిగా నీట్గా అందంగా అట్లా కనిపిస్తుంది. ఇవన్నీ చేయాలి, చేస్తే పెట్టుబడులు వస్తాయి. అందుకని ఇవన్నీ చేసుకుంటూ వస్తారు. అందరు చదువుకొని కూర్చున్నాక పెట్టుబడి ఈ ఉద్యోగాలు రావాలి కదా, మరి ఏడికెళ్ళి రావాలి? పెట్టుబడులు కూడా తీసుకురావాలంటే మన రాష్ట్రాన్ని డెవలప్ చేసి చూపెట్టాలి. చూడ్డానికి మంచిగా ఉండాలి, పర్యావరణం బాగుండాలి, వాళ్ళకు వసతులు కల్పించాలి, వాళ్ళకు ల్యాండ్ కేటాయించాలి. ఇవన్నీ కేటాయిస్తే వాళ్ళు వస్తారు, ఇక్కడ పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే ఏవైనా వస్తువులు తయారైతాయి. ఈ తయారైన వస్తువులను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ ద్వారా వచ్చే ఆదాయం వల్ల తెలంగాణ ఆదాయం పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇట్లా డెవలప్ కావాలి. ఎక్కడి నుంచో విదేశాల నుంచి వస్తువులు కొనుక్కొచ్చి వాటి మీద ట్యాక్స్ వేసి పరిపాలిస్తామనేది తత్వం కాదు రేవంత్ రెడ్డిది. ఇక్కడనే తయారు చేయాలి వస్తువులను, ఇక్కడి నుంచే మన వస్తువులే విదేశాలకు పోవాలనే ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాడు, ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు, ఒక విజన్, ఆ విజన్తో పనిచేస్తున్నాడు. ఇదంతా ఎవరికి అర్థమవుతుంది అంటే ఎంతో కొంత చదువుకున్న వాళ్ళకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విజన్ అనేది అర్థమవుతుంది. ఎంతసేపటికి మాకు అది ఇరి, మేము ఇంట్లో కూర్చొని తింటాం, మేము ఇది ఇరి, అది కాదు. లక్ష్యం ఏంటంటే ఒక లక్ష్యం దిశగా పని చేసుకుంటూ పోతే దాన్ని సాధించే వరకు ప్రయత్నం చేసి దాన్ని సాధించినాక దాని ప్రతిఫలం ఎట్లా ఉంటుంది అనేది కొంతమంది కష్టపడ్డ వాళ్ళకు తెలుస్తాయి అన్నట్టు. వాళ్ళు గోల్ పెట్టుకొని కష్టపడి గోల్ రీచ్ అయిన వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళకు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గురించి. అందుకని ఈ రకంగా పని చేసుకుంటూ పోతున్నారు. చెయ్యాలి.